ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తాడు. ఆంజనేయ, నీకు నాకు కల తేడా ఏమిటి? ఆంజనేయ, నీకు నాకు కల తేడా ఏమి? నన్ను దేవుడా దేవుడా, దైవము దైవం అంటున్నావు. నువ్వు శివునాంశగా, నేను విష్ణువాంశగా, అందరూ లోకం మహర్షులంతా కీర్తించుచుండగా నీ దాసుని దాసుని అంటున్నావు, దేవుడు అంటావు, దైవం అంటావు. నీకు నాకు కల తేడా ఏమి ఆంజనేయ అని ప్రశ్నిస్తాడు శ్రీరామచంద్రుడు. ప్రశ్నించినప్పుడు దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్మదంశక ఆత్మబుద్ధ్యాత్మమేవాహమితి మే నిశ్చితామతి. అప్పుడు శ్రీరామచంద్ర, దేహదృష్టితో చూస్తే నీ దాసుని, జీవదృష్టితో చూస్తే నీ అంశను, ఆత్మదృష్టితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు రామా అని అక్కడ చెప్తాడు అన్నమాట. అందుకోసము ఎంత దివ్యత్వం చూశారా? అందుకోసమే రామచంద్ర, దేహదృష్టితో నీకు నీ దాసును, దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్మదంశక ఆత్మబుద్ధ్యాత్మమేవాహమితి మే నిశ్చితామతి. నేను దేహదృష్టితో నీ దాసుని, జీవదృష్టితో నీ అంశ, ఆత్మదృష్టితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు రామా అని అక్కడ శ్రీరామచంద్రునికి విషయం చెప్పుతాడనమాట. అందుకోసము మనము ఆ స్థితిని ఎప్పుడు దాసులము 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 దాసులమని, దాసోహం దాసోహం దాసోహమని, పరమేశ్వర నీకు నేను దాసుని 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 అని ఎప్పుడు మనం అనుచుండగా భగవంతుడు దా అనే అక్షరాన్ని దొంగిలిస్తారని మన మహర్షులు చెప్పినారు. అప్పుడు సోహం అనే పరతత్వం మాత్రమే మిగిలిపోతుంది జీవునికి. అనగా సోహం దాసోహం 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 అని నీ దాసుని 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 అనగా అప్పుడు దకారాన్ని భగవంతుడు దొంగిలిస్తారని అక్కడ సోహం అనేది మీకు మిగిలిపోతుంది. సహా పరబ్రహ్మము అహం నేను, ఆ భగవంతుడిని నేననే భావంలోకి అద్వైత స్థితికి వెళ్ళిపోతాడు జీవుడు, దైవాకారాన్ని పొంది తీరుతున్నాడు అన్నమాట. అందుకోసమే మనము దాసోహం దాసోహం అని మన భగవంతుని ప్రార్థన చేస్తూ ఆ భగవంతుడు చెప్పినట్టు శాస్త్రముల యందు శాస్త్రములన్నీ భగవంతుని ముఖములు కావున భగవంతుడే చెప్పుతున్నాడు శాస్త్రముల ద్వారా అని మనం అనుకోవాలా. ఆ శాస్త్రాలు చెప్పినట్టు మనం ఆచరిస్తూ సర్వేశ్వర చింతన ఎప్పుడు చేసినామో మన భగవత్ స్వరూపులమై భాషిస్తాం. అట్టి భగవత్ స్వరూపులు మనం కావాలంటే శాస్త్రాలు బాగా చదువుకొని, చదువులు రాకపోతే గురువుల చెంతకు వెళ్ళి గురువులు చెప్పినట్లు గురువులు మంచిదే చెప్తారు. ఆ మంచిది ఆచరిస్తూ అట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు మోక్షం ఈ జన్మలోనే సిద్ధిస్తుంది.